ఇక బామ్మ లక్ష్మితో మనం హోటల్ పెడదామని అంటుంది. డబ్బు ఎక్కడ ఉంది అని లక్ష్మి అడిగితే తన ఆరోగ్యం కోసం ఉంచిన ఉండిని బామ్మ చూపిస్తుంది. బామ్మ ఆ డబ్బు దాచింది నీ ఆరోగ్యం కోసం అని లక్ష్మి అంటుంది. నాకేం కాదు, అయినా డబ్బు దాచింది నువ్వు, ఇదంతా నీ కష్టం. ఇప్పుడు నీ అవసరానికి డబ్బు ఉపయోగపడుతుంది. నాకు అప్పుడే ఏం కాదు అని బామ్మ అంటుంది లక్ష్మితో. ఈ డబ్బు ముట్టుకోకూడదు అనే కదా దాచింది అని లక్ష్మి అంటే, అవసరం వచ్చినప్పుడు వాడుకోవాలి అని బామ్మ అంటుంది. హర్ష కూడా అవునక్క, ఇప్పుడు ఈ డబ్బు వాడేద్దాం, తర్వాత ఎంత డబ్బు వస్తే అంత బామ్మ ఆరోగ్యానికి వాడుకుందామని అంటాడు. బామ్మ వెంటనే కుండి పగలగొడుతుంది. హరికృష్ణ బామ్మకి ముద్దు పెడతాడు. నేను పెద్దయిన తర్వాత ఇలా డబ్బులు దాయడం కాదే, నీకోసం పెద్ద హాస్పిటల్ కట్టిస్తా అని అంటాడు హరికృష్ణ. బామ్మ మురిసిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి, హర్ష డబ్బు మొత్తం లెక్కిస్తారు. ఇక హరికృష్ణ ఆడుకోవడానికి బయటకు వెళ్తాడు. ఇంతలో విహారీ కారులో స్పీడ్గా వస్తూ మందు తాగుతూ సరిగ్గా లక్ష్మి ఇంటి దగ్గరకు వచ్చేసరికి చెట్టుకు గుద్దేస్తాడు. క్రిష్ అక్కడ ఆడుకుంటూ కారులో విహారీ పడిపోవడం చూస్తాడు. బ్యాట్‌మ్యాన్ ఏమైంది అని కంగారు పడుతూ ఉంటాడు హరికృష్ణ. వెంటనే ఇంట్లోకి పరుగులు పెట్టి అమ్మ, మామయ్య అని పిలిచి బ్యాట్‌మ్యాన్‌కి యాక్సిడెంట్ అయింది అని అంటాడు. బ్యాట్‌మ్యాన్ అంటే మా బాసే కదా అని హర్ష అడగడంతో అవును అంటాడు హరికృష్ణ. దాంతో లక్ష్మి, హర్ష బయటకు పరుగులు పెడతారు. హర్ష విహారిని బయటకు తీస్తాడు. లక్ష్మి ఎవరా అని దూరం నుంచి చూస్తూ ఉంటుంది. హర్ష విహారీ ఫోన్ లాక్ తీసి విహారీ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమని అంటాడు. ఇక లక్ష్మి ల్యాండ్‌లైన్‌కి ఫోన్ చేస్తుంది. లక్ష్మి ఫోన్ చేయడంతో పద్మాక్షి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఈ ఫోన్ గల వ్యక్తికి యాక్సిడెంట్ అయిందని చెప్తుంది లక్ష్మి. దాంతో పద్మాక్షి కంగారుగా వెంటనే సిటీ హాస్పిటల్‌కి తీసుకురమ్మని అంటుంది. లక్ష్మి సరే అని ఆయన పేరు అడిగేలోపు పద్మాక్షి ఫోన్ కట్ చేసేస్తుంది. హర్ష విహార్‌ని హాస్పిటల్‌కి తీసుకెళ్తా అని చెప్పి లక్ష్మి వాళ్ళకి లోపలికి వెళ్ళమని అంటాడు. ఇక పద్మాక్షి కంగారుగా సహస్రాన్ని తీసుకుని హాస్పిటల్‌కి బయలుదేరుతుంది. హర్ష ఇంటికి వచ్చి అక్క, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అనిపించింది. నీ గతం ఏంటో నాకు తెలియదు. నీ మాటలు, నీ ఆలోచనలు చూస్తుంటే బాగా చదువుకున్న దానిలా, గతంలో బాగా బతికిన దానిలా కనిపిస్తున్నావని అంటాడు హర్ష లక్ష్మితో. లక్ష్మి చాలా కంగారు పడుతుంది. అలా అని నీ గతం నాకు వద్దు అక్క, కానీ ఒకటి చెప్పాలి అనుకున్నా. అలాంటి నీతో ఓ చిన్న హోటల్ పెట్టమని అంటున్నా కానీ, నువ్వు ఓ చిన్న రెస్టారెంట్ పెడితే బెటర్ అని నాకు అనిపిస్తుంది. అక్క, అందుకు లోన్‌కి వెళ్దాం అక్క. నీ పేరు మీద లోన్ పెడదామని హర్ష అంటాడు. దాంతో లక్ష్మి ఒక్కసారిగా గతంలోకి వెళ్ళిపోతుంది. లోన్ అంటే నేను నా ఐడెంటిటీ బయట పెట్టాలి. అలా పెడితే అంబికమ్మకు నాకు కొడుకున్నాడని తెలిస్తే వాడిని చంపేస్తుందని భయపడుతూ ఉంటుంది లక్ష్మి. హర్షతో ఇప్పుడున్న పరిస్థితిలో ఏం చేయలేం, లోను వద్దు అని అనేస్తుంది లక్ష్మి. ఇక మరోవైపు పద్మాక్షి నిద్రలో లక్ష్మిని కలవరించి ఉలికిపడి లేస్తుంది. అసలు లక్ష్మి బతికే ఉందా, చనిపోయిందా, నాకెందుకు గుర్తొస్తుంది అని వెంటనే ఓ వ్యక్తికి కాల్ చేసి లక్ష్మి గురించి డీటెయిల్స్ అడుగుతుంది. మరోవైపు హరికృష్ణ వీధిలో పిల్లని పిలిచి మేము హోటల్ పెడుతున్నామని అంటే, మీరు పాకలో పెడుతున్నారా అని మిగతా పిల్లలు హరికృష్ణను ఏడిపిస్తూ ఉంటారు. లక్ష్మి అది చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక మరోవైపు సిరి ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదని పండు కంగారు పడుతూ ఉంటాడు. పండు విహారికి అడిగితే నేను చూడలేదు అని చెప్తాడు. అందరం బయటకి వెళ్ళి చూద్దాం పదండి అని పద్మాక్షి అంటుంది. విహారి గదిలోకి వెళ్ళి చూస్తే పర్సు పడి ఉంటుంది. అందులో డబ్బులు కనిపించవు. మరి ఏం జరగబోతుంది అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం.